ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో నడుస్తున్న గరం గరం రాజకీయం చూస్తుంటే కథ మళ్ళా ఎటు పోతుందో అనిపిస్తుంది. మన నీట్ పరీక్షలొల్లి కథ ఏ దిక్కు మల్లుతుందోనుల్లా. ఒక దిక్కు పరీక్షలలో తప్పిదాలని అని జనాలు నెత్తినోరు మొత్తుకుంటుంటే ఇప్పుడు కథ జర జంతర్ మంతర్ కించి స్పెషల్ మీడియా మీదకి ఎక్కింది. ఇంట్లో ఈగల మోత బయట పల్లకిల మోత అన్నట్టు మన ప్రధాని మోదీ సారేమో రోజుకో ఈడియో పెడుతుడు కదా. ఇంకో దిక్కు కేసుల దెబ్బకు నిన్న కొందరు చేతులు జోడించి నన్ను క్షమించు సారు అని ఈడియోలు ఇడిచిరు కదా. మరి ఈ జంతర్ మంత్రం ఏందో చూడాలి కదా. हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं। विश्वस्त परीक्षा पद्धति, इसके लिए हम लगातार एक के बाद एक कदम उठा रहे हैं। मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है। लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए कल देर रात आपसे मिलने का मौका मिल गया। फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है। రాత్రి 11-12 కాగానే ఈడియో గుంజి పబ్లిక్లోకి ఇడుస్తుండు దినాం మోదీ సారు. వారం రోజుల కాడ నుంచి ఇదే తంతు నడుస్తుంది. ఇక విశ్వసనీయమైన పారదర్శకమైన పరీక్ష వ్యవస్థను ఏర్పాటు చేసుడే సర్కార్ లక్ష్యమని ఒకనాడు, పేపర్ లీక్ గ్యాంగ్ను ఇడిచేది లేదని ఒకనాడు, పిలగండ్ల జిందగీతో ఆడుకుంటే కథ కంచికే అన్నట్టు ఇంకోనాడు, అందరినీ క్షమిస్తున్నా మీరంతా చిన్న పిల్లగండ్లని ఇంకోనాడు. ఇవన్నీ చాలు చేసే ముందు మిత్రులారా దండాలు అనుకుంటే చాలు. ఇగో ఇట్లా వారం దినాల సంది పోస్టులు పో. వీడియోల కింద ఏం కామెంట్లు పెట్టిర్రు, ఎవరు ఏం రాసిర్రు అనేది సుతా చదువుకుంటా అలా కౌంటర్లు ఇచ్చుకుంటా మళ్ళీ రాత్రికి వీడియోలు వచ్చినాయి. అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అనుకుంటా మొత్తం మెసేజ్లు సెల్ఫీ వీడియోలనే పంపిండు సారు. గమ్మత్తైన ముచ్చట ఏంటంటే ఇదే ముచ్చట మీద అటు పార్లమెంటు లోక్సభలో తగ్గఫర్ నడుస్తుంది కానీ అటు తొంగే చూస్తలేడు, ఆ దిక్కే పోతలేడట మోదీ సారు. అటు అమిత్ షా సార్ సుతంగా అనిపిస్తలేడట. కానీ సెల్ఫీ వీడియోలో మాత్రం దినం మాట్లాడబట్టే సెంట్రల్ పెద్ద సార్ అని తిడుతుర్రు కొందరు. ఇక నిన్నటి సంది సారుకు సారీ చెప్పుకుంటా ఇట్టం వచ్చినట్టు మాట్లాడినాం సారు, మమ్మల్ని ఉసిగొల్పిర్రు, మాట్లాడమంటేనే మాట్లాడినాం, అందరం అనంగా మేమన్నాం, మమ్మల్ని క్షమించురు సార్ అని చాలైన జనాల వీడియోలు నిన్నటి సంది. ఇక ఈటికి సుత నిన్న నడియాం గొట్ట రాత్రి సార్ రిప్లై ఇచ్చిండు. క్షమించినా మీరంతా చిన్నపిల్లగాండ్లు, బాల్యం మీది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటుర్రు అనుకుంటా సార్ మళ్ళొక సెల్ఫీ వీడియో ఇడిచిండు. ఇక్కడ మన దేశంలో నీట్ పరీక్షల అక్రమాల మీద ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ ఎంత లేదన్నా 36 దినాల దాకా ధర్నాలు లొల్లులు నడిచినాయి కదా. ఇక నిరసనల టైంలో పార్లమెంటు ముట్టడికి పోయినప్పుడు పోలీసులకు జనాలకు మధ్య గట్టిగానే ఫైటింగ్లు జరిగినాయి. అయితే మధ్యలో ఒకనాడు నిరసనలు కొందరు ఉత్సాహం ఆపుకోలేక మన ప్రధాని మోదీ సార్ను సారోళ్ళ తల్లి నడిమిట్లకు లాగి లేనిపోని మాటలు అన్నారట. ఈ మాటల దెబ్బకు ఢిల్లీ పోలీసులు ఊకుంటారు. గప్చుప్గా సుమోటో కేసు బుక్ చేసి ఆ దారుణమైన పోస్టులన్నీ సోషల్ మీడియా నుంచి తీసేయురు బాయ్ అని ఆర్డర్లు పాస్ చేసిరట. ఇక ఎప్పుడైతే పోలీస్ కేసుల పంచాయతీ మొదలైందో చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు అయింది నిరసనకారుల కథ. నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో ఒక పాప చేతులు జోడించి ఏడుపు ముఖం పెట్టి నన్ను క్షమించుర్రి, నేను కొందరు మాటలిని దారి తప్పుడు కూతలు కూసిన, గిదే నా మొదటి తప్పు, గిదే నా ఆఖరి తప్పుకుంటూ వీడియో ఇడిచింది. అట్లే లైన్ పెట్టి చాలా మంది పోస్టులు ఇడుస్తుర్రు. ఇక పోలీస్ రికార్డులనేమో ఆమె వయసు 25 ఏళ్ళనుంటే వీడియోలనేమో నేను 15 ఏళ్ళ చిన్న పాపను నా పరేషాన్లు చూసి వదిలేయురని మొత్తుకుంటాంది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళంతా లొల్లి చేసేటప్పుడు ఉన్న ఊపు గిప్పుడు ఎడికి పోయిందిరా దేవుడా అని నెట్టింటే కామెంట్లు పెట్టబట్టే. जुलाई को मैं सीपी गई थी अपने फ्रेंड्स के साथ, फिर वहाँ पे प्रोटेस्ट हो रहा था, मैंने वहाँ पे कोक पी, वहाँ पे ग्रुप्स बने हुए थे बहुत सारे, वो लोग बहुत चीज़ें बोल रहे थे, बहुत गालियाँ दे रहे थे प्रधानमंत्री जी को, उन लोगों के इन्फ्लुएंस में आके कि तुम लोग भी बोलो कोई सब बोलो करके मैंने बहुत चीज़ें बोली। मैं भी मात्र 15 साल की हूँ, मैंने जो करा वो माफ़ी के लायक नहीं था, मैंने बहुत गंदी चीज़ें बोली है, बट ये मेरी पहली और आखिरी गलती होगी। इसके बाद मैं ऐसा कुछ नहीं करूँगी और ना ही वो चीज़ मैंने कभी पोस्ट की थी।
ఇదంతా ఒక దిక్కు నడుస్తుంటే మన ప్రధాని మోదీ సారు ఏ మాత్రం తగ్గకుండా నిన్న రాత్రి సరిగ్గా నిద్రపోయే టైంకు 5వ వీడియో సందేశాన్ని ఇడిచిండు. తనను తన తల్లిని అన్న మాట దేశాన్ని బాధ పెట్టిన మాట నిజమే గాని తప్పు చేసినంత దారి తప్పిన పిల్లగన్లని పెద్ద మనిషి చేసుకుంటూ సారు. మన పల్లె ఒక్కోసారి నాలుకను గరుస్తాయి, గట్లని పండ్లను ఉడబీకలేం కదా అనే సామెత స్టైల్లో ఒక డైలాగ్ కొట్టి నేను వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమిస్తన్నా, కోట్ల చుట్టూ దిప్పుడు మా ఉద్దేశం కాదని చెప్పిండు. సారు పెద్ద మనుషులు కొందరు మెచ్చుకుంటుంటే కేసుల దెబ్బకైదంతా అని కొందరు అనబట్టే. थैंक यू फ्रेंड्स। कल देर रात आपसे मिलने का मौका मिल गया। मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी। ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा। थैंक यू दोस्तों। ఇక నిజానికి మోదీ సారు వారం రోజుల సంధి వరుస పెట్టి సెల్ఫీ స్టైల్లా వీడియోలు పెడుతూనే ఉండు. ఫస్ట్ 2 వీడియోలనేమో పేపర్ లీక్ చేసినను ఇడిచిపెట్టాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతామని గట్టిగానే చెప్పిండు. ఇప్పుడు 5వ వీడియో కింద నెటిజన్లు మాత్రం గట్ల స్పందించబట్టే. కొందరేమో మోదీ సార్ దేవుడు అంటే నీట్ రాసిన స్టూడెంట్లు మాత్రం సారు ఈ క్షమించే ముచ్చట్లు పక్కకు పెట్టి మాకు క్వాలిఫైయింగ్ మార్కులు తగ్గించి పరీక్షలు పద్ధతిగా పెట్టే మార్గం చూడొచ్చు కదా అని కామెంట్ల వర్షం కురపబట్టే. ఇక ఏదేమైనా 36 రోజుల పాటు జంతర్ మంతర్ కాడ జరిగిన నీట్ లొల్లైతే మొన్ననే తాత్కాలికంగా బంద్ పడ్డట్టు అయింది కానీ సోషల్ మీడియాలో ఈడియోల రాజకీయం మాత్రం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ట్రెండింగ్ నడుస్తుందిలా. थैंक यू दोस्तों।